కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నగరి టవర్ క్లాక్ సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి ఆర్కే రోజా పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వైసీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు పేరుతో ఉన్నటువంటి నిరసన చేపట్టారు. ఎరువుల బ్లాక్ మార్కెట్ నియంత్రించాలని రోజా డిమాండ్ చేశారు. రైతులకు కావాల్సినటువంటి యూరియా సరఫరా చేయాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రోజా డిమాండ్ చేశారు. 15 నెలలు అవుతుంది. ఈ 15 నెలల్లో రైతుల జీవితాలకి నరకం చూపిస్తున్నారు. ఈరోజు రైతులకి వాళ్ళు చెప్పిన రైతు భరోసా సంవత్సరానికి 20,000 అన్నారు. 2 సంవత్సరాలు అవుతుంది. 5,000 వేసి చేతులు దులుపుకున్నారు. 35,000 ఎక్కడ అంటే పట్టించుకునే నాదులు లేదు. అలాగే మీరు చూస్తే రైతు భరోసా కేంద్రాల ద్వారా, సహకార సంఘాల ద్వారా రైతులకు ఎంత అవసరమైతే అంత ఎరువులు, యూరియా, విత్తనాలు, పురుగుల మందులు, యంత్రాలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సరఫరా చేసేవారు. కానీ ఈరోజు కనీసం రైతులు తాము పెట్టుకున్న పంటకి కాపాడుకోవడం కోసం యూరియాని అడగటానికి వెళ్తే యూరియా లేదు. మరి కేంద్రం ఇచ్చిన లక్షల టన్నుల యూరియా ఏమైంది రైతులకు ఇవ్వకుండా అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, వ్యాపారస్తులు కుమ్మక్కై దాన్ని బ్లాక్ మార్కెట్ లో అమ్మేసి ఈరోజు ఏ విధంగా రైతుల జీవితాలతో